దేశంలోని ప్రతి భూమిని సర్వే చెయ్యాలి కాదు, రీసర్వే చేయాలి. ఆల్రెడీ సర్వే నివేదికలు ఉంటాయి, కానీ రీసర్వే చేయాలి. వాస్తవంగా సర్వేయర్ల కొరత దేశం మొత్తం ఉంది. ఇంకోటి, దశాబ్దాల తరబడి సాగినటువంటి లోపం అట్లాగే నడుస్తుంది. బ్రిటిష్ వాడి భూములని, ఈనాం భూములని, వక్ఫ్ భూములని, దేవాదాయ భూములని, ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి. ప్రతి భూమిని ముట్టుకుంటే అదో పెద్ద తలనొప్పి. అందుకని ఎవ్వడు చేయబెట్టి కెలుక్కోడు. కానీ కేంద్రం ఏం చెప్తోందంటే, అట్లాగే లిటిగేషన్స్ కాకుండా ఇప్పుడు మీ పేరుతో ఒక భూమి రిజిస్ట్రేషన్ ఉంది, దాని వరకు రీసర్వే చేసి మీది ఒక మ్యాపింగ్ చేసి మీకు ఇచ్చేడు. ఇదే రీసర్వే ఉద్దేశం. కానీ దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఏం చేశారంటే భూములు లాక్కోవడానికి అన్నది. ఎందుకు జరిగింది అంటే, ఆ భూ శాశ్వత సురక్ష అంటూ దాంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం వల్ల జరిగినటువంటిది. అదే సందర్భంలో ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం వల్ల జరిగినటువంటి అది ఖచ్చితంగా తప్పు. దాంతో ప్రజల్లో వచ్చినటువంటి కోపాన్ని అసలు మీ ఇళ్ళే ఆయన లాగేసుకుంటాడు, మీ భూమిలో ఆయన లాగేసుకోబోతున్నాడని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ శాశ్వత సమస్య పరిష్కారానికి అదొక మార్గం. బొమ్మలు వేయకూడదు, కానీ రీసర్వే చేయాలి, ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు అక్రమార్కులు బయటపడతారు, తప్పుడోళ్ళు బయటపడతారు. అలా చేసి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలన్నది మోడీ సర్కార్ ఈ దఫా. అందుకే ఏం చెప్పారు, రీసర్వే చేసి 3 ఏళ్లలో పూర్తి చేసే రాష్ట్రాలకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు, అంటే ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, వివిధ సంస్థల ద్వారా ఇప్పించి వడ్డీ డబ్బులు అది కట్టుకుంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడు మరి రీసర్వే చేస్తారా? వాస్తవంగా 2019 ముందు చంద్రబాబు కూడా ఈ రీసర్వే సిస్టమే అనుకున్నారు. ఈ వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు, కానీ అప్పుడు భూదార్ సర్వే అంటూ బిగిన్ చేశారు. ఒక దాన్ని ఏమంటారు, సింహాచలం దగ్గర ఎక్కడో ఒక ఊర్లో దాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. తర్వాతన జగన్ సర్కార్ వచ్చాక దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కిందకి మార్చింది. దాన్ని ఇప్పుడు రద్దు చేసినటువంటి నేపథ్యంలో రీసర్వే చేస్తారా, చెయ్యరా? చేయకపోతే జీవితకాలం లిటిగేషన్లతోనే పేదవాడు మధ్యతరగతి నలిగిపోతూనే ఉంటాడు. అదే సందర్భంలో రాజకీయ నాయకులు, పోలీసులు తింటానే ఉంటారు. లాయర్లకి నష్టం రీసర్వే చేసి భూ వివాదాలు పరిష్కరిస్తే. అందుకే వాళ్ళు వివాదాలు ఉండాలని కోరుకుంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అందుకే వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఆపుతారా చూడాలి.